రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. ముందుగా ఈ రోజు ఇంటి వాకిళ్లలో పూజ చేసుకునే ప్రదేశంలో సూర్యకిరణాలు పడే విధంగా రథం ముగ్గు వేసుకోవాలి. 7 జిల్లేడు ఆకులు, రేగిపళ్లు తలా భుజాలపై పెట్టుకుని సమంత్రక స్నానం చేయాలి. ఈ మంత్రం పఠించి మాత్రమే స్నానం చేయాలి. ఆవు పిడకలపై సూర్యకిరణాలు పడే విధంగా ఆవు పాలతో పరవాన్నం చేసి నివేదించాలి. కొత్త చీపురు పుల్లలను ఉపయోగించి 7 చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలి. 7 జిల్లేడు ఆకులను పెట్టి గోధుమలను పోసి ఆవునేతి దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఈ రోజు నోములను నోచుకుంటారు. ఆదిత్య హృదయం పఠించాలి. ముఖ్యంగా ఈ రోజు పూజకు కావలసినవి ఇవే. ఇక నైవేద్యాలు: ఎరుపు రంగు పళ్లు, రేగిపళ్లు, మొలకలు, గోధుమ అప్పాలు, గోధుమ పాయసం, చిక్కుడు ఆకులపై ఆవు పాలతో చేసిన పరవాన్నం, వడపప్పు, పానకం. ఈ రోజు కుదరని వారు 4 మాఘపు ఆదివారాలు కూడా పరవాన్నం నివేదించవచ్చు. ముఖ్యంగా ఈ రోజు అర్ఘ్యము మరియు 12 సూర్య నమస్కార మంత్రాలు పఠించాలి. కరిగిన కూరలను తినకూడదు. నేతితో చేసిన కూరలను మాత్రమే తినాలి.